ధనుర్రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 8 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 14 ఫిబ్రవరి 2026 శనివారం వరకు ధనుర్రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే ద్వితీయ రవికుజులు, తృతీయ రాహుబుధ శుక్రులు, అర్ధాష్టమ శనైశ్వరుడు, సప్తమంలో బృహస్పతి, భాగ్యస్థిత కేతువు, ఏకాదశి చంద్రుడి యొక్క సంచారం. ఈ వారం ప్రారంభంలో ధనుర్రాశి వారికి అన్నింటా సానుకూలమైన పరిస్థితులతోనే ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. ఇక అర్ధాష్టమ శనైశ్వరుడి సంచారం వల్ల కొంత గతంలో నుంచి ఉన్న అనారోగ్య సూచనలు ఇచ్చే కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. శ్రమతో కూడుకున్న విజయాలు సాధించుకుంటారు. సప్తమ బృహస్పతి కారణంగా ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. ద్వితీయ రవికుజుల యొక్క సంచారం వల్ల ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ఆర్థికపరమైన ఖర్చులు పెరుగుతాయి. రుణ బాధల నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబ విషయాల్లో మార్పులు చేర్పుల వల్ల ఖర్చు స్థానం పెరుగుతుంది. కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ధనురాశి వారికి 9వ ఇంట్లో కేతువు, లాభస్థిత చంద్రుడి యొక్క సంచారం వల్ల మనస్సుకు నచ్చిన విధంగానే కార్యాచరణ పూర్తి చేసుకుంటారు. దైవిక బలంతో ప్రతి గ్రహపాటును అధిగమించి విజయాలు సాధించుకునే ప్రయత్నంలో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు, ఫైనాన్స్ రంగాల్లో ఉండేవారు, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, షేర్ మార్కెట్స్ లాంటి వ్యవహారాలు చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. సుదూర ప్రాంతాల ప్రయాణాలు చేసేవారు, కన్స్ట్రక్షన్ నిర్మాణాల్లో ఉండేటువంటి వారు, లోన్స్ తీసుకునేటువంటి వారు, ఫైనాన్స్ రుణాలు తీసుకునేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి. అర్ధాష్టమ శనైశ్వరుని ప్రభావం వల్ల ప్రతి పనిలో కొంత ఆలస్యం, రుణబాధలు, ఒత్తిడి భారం, మానసిక అనిశ్చిత, గతంలో ఉన్న అనారోగ్య సూచనలు రీత్యా ఒత్తిడి భారం ఇక కొంత ఇబ్బంది గురి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ధనురాశి వారికి ద్వితీయ రవికుజుల సంచారం వల్ల అనారోగ్య సూచనలు పెరగకుండా ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి భారం పెరగటం లాంటి వ్యవహారాల్లో శ్రద్ధ తీసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి ద్వితీయ రవికుజుల సంచారం వల్ల ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు, చేసే ఉద్యోగాన్ని వదిలేసి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఇక ధనురాశి వారికి అనవసర ఆందోళనతో కూడుకున్నటువంటి కార్యాచరణ చేయకండి. ఈ రాశి వారు ముఖ్యంగా ద్వితీయ రవికుజులు, అర్ధాష్టమ శనైశ్వరుడు, భాగ్యస్థిత కేతు సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో ఒక దైవిక బలంతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా ఇనుము మీద, ఐరన్ మీద, ఆయిల్ మీద, ఆటోమొబైల్స్ లాంటి వ్యాపారాలు చేసేవారు ఆర్థికపరమైన నష్టాలు కలగకుండా శ్రద్ధ తీసుకోండి. కార్మికులకు, కర్షకులకు శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకుంటారు. సినీ కళారంగాల వారికి సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ఇక ధనురాశి వారి ఈ వారంలో చేతికిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రాశివారు శనివారం రోజు ఆంజనేయ స్వామి వారికి మన్యు సూక్తంతో కూడుకున్న ఆరాధన, తమలపాకులతో కూడుకున్న అర్చన చేయండి. ఆంజనేయ స్వామి వారి ప్రదక్షిణాన్ని చేయండి. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగుతుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి పనుల్లో విజయం సాధించుకుంటారు. ద్వితీయ రవికుజుల యొక్క సంచారం వల్ల వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని చేసుకోవటం, మంగళవారం కందులు బెల్లాన్ని దానం చేయటం వల్ల ధనుర్రాశి వారికి అనుకున్న ప్రతిఫలలో చక్కటి విజయాలతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. మీ శ్రమకు, మీ కష్టాలకి మంచి ఫలితాలు సాధించుకునే వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు. ధనుర్రాశి వారు ఈ వారంలో ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల చక్కటి విజయాలు సాధించుకునే వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు.